నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మహాకావ్యంలోకి వెళ్లబోతున్నాం. కురువంశం, భీష్ముడి ప్రతిజ్ఞ. ఇవి కేవలం కథలు కావు, అంతులేని త్యాగాలు, అసలు ఊహించని పరిణామాలు, అలాగే ఒక మహాసామ్రాజ్యం ఎలా మొదలైందో తెలిపే ఒక ఉత్కంఠభరితమైన విశ్లేషణ ఇది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే మరింత లోతుగా తెలుసుకుందాం రండి. నేను ఏం చేసినా సరే నన్ను అస్సలు ప్రశ్నించకూడదు. వినడానికి చాలా సాధారణంగా, కానీ ఎంతో కఠినంగా ఉంది కదూ? అవును, కేవలం ఈ ఒక్క షరతు మన చరిత్రలోనే ఒక అతిపెద్ద పురాణగాథకు నాంది పలికింది. అసలు ఒక మహాసామ్రాజ్యం తల రాతనే మార్చేసింది. ఇంతకీ ఈ మాట వెనుక ఉన్న రహస్యమేంటి? అది ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో మనమిప్పుడు చూద్దాం. ముందుగా మొదటి విభాగం, హస్తినాపుర రాజ్యం. సరే, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన భారతదేశానికి ఒకసారి వెళ్దాం. అప్పట్లో కురు వంశస్థులు పాలించిన ఆ సువర్ణయుగం ఎలా ఉండేదో చూద్దాం. చాలా వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో హస్తినాపురం అనే ఒక అత్యంత సంపన్నమైన రాజ్యం ఉండేది. కురువంశరాజులు దాన్ని ఎంతో వైభవంగా పాలించేవారు. ముఖ్యంగా శంతను మహారాజు గురించి చెప్పుకోవాలి. ఆయన పాలనలో ఆ రాజ్యం అక్షరాల సుభిక్షంగా, శోభాయమానంగా వెలుగొందేది. అంతా బావుంది గదా అనుకునే సమయంలోనే అసలు కథ మొదలవుతుంది. ఇక రెండవ విభాగం, గంగాదేవి మరియు ఆ వింతైన వాగ్దానం. రాజు శంతను జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మొత్తం చరిత్ర గతిని ఎలా శాశ్వతంగా మార్చేసిందో ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి ఊహించుకోండి, శంతను మహారాజు గంగానది దగ్గరకు వెళ్ళినప్పుడు గంగాదేవిని చూసి తొలిచూపులోనే అమితంగా ప్రేమలో పడిపోతాడు. కాని గంగాదేవి వివాహానికి ఒప్పుకుంటూనే ఒక చాలా కఠినమైన షరతు పెడుతుంది. అదేంటంటే, ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. పైగా ఆమె ఏ పని చేసినా రాజు ఎన్నటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించకూడదు. ఈ కఠినమైన వాగ్దానమే రాబోయే ఎన్నో అనూహ్య పరిణామాలకు గులుసుకట్టులా మారిపోయింది. ఆ వాగ్దానం ఎంతటి ఘోరమైన విషాదానికి దారితీసిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వివాహం తర్వాత వారికి పిల్లలు పుట్టడం మొదలైంది. కాని మొదటి బిడ్డ పుట్టిన వెంటనే గంగాదేవి ఆ బిడ్డను తీసుకువెళ్లి నదిలో వదిలేసింది. ఆ తర్వాత రెండవ బిడ్డ, మూడవ బిడ్డ, అలా 6వ బిడ్డ వరకు అదే ఘోరం మళ్ళీ జరిగింది. 7వ బిడ్డను కూడా అలాగే నదిలో ముంచేసింది. శంతను మహారాజు గుండె బద్దలవుతున్నా సరే తను ఇచ్చిన మాట కోసం మౌనంగా ఆ భయంకరమైన బాధను దిగమింగుకున్నాడు. కాని 8వ బిడ్డ పుట్టినప్పుడు మాత్రం ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని తన మౌనాన్ని వీడి గంగాదేవిని అడ్డుకొని ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించాడు. అలా భీష్ముడి జననంతో 3వ విభాగంలో కథ ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. ఆ ఒక్క ప్రశ్నతో మొత్తం పరిస్థితి మారిపోయింది. ఎందుకు ఆమె ఆ పసికందులను అలా నదిలో కలిపేసింది అనే దాని వెనుక ఉన్న అసలు నిజం ఇక్కడే బయటపడుతుంది. అసలా నిజమేంటంటే, ఆ పుట్టిన పిల్లలు మనలాంటి సాధారణ మానవులు కాదు. వారు ఒక శాపం వల్ల భూమిపై జన్మించిన దేవతలు. వారిని వెంటనే ఆ భూలోక జీవితం నుండి విముక్తి చేసి తిరిగి దేవలోకానికి పంపడానికే గంగాదేవి అలా పుట్టిన వెంటనే వారిని పవిత్రమైన గంగానదిలో వదిలేసింది. అంటే వాళ్లకు ఆ శాపం నుండి విముక్తి కలిగించడానికే ఆమె అలా చేసింది తప్ప అందులో ఎలాంటి క్రూరత్వమూ లేదు. కాని రాజు అడ్డుకోవడం వల్ల ఆ 8వ బిడ్డ మాత్రం భూమిపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ బాలుడి తలరాత అలా లిఖించబడిందన్నమాట. ఆ బాలుడే పెరిగి పెద్దవాడై ఒక అత్యంత అద్భుతమైన యోధుడిగా మారాడు. అతనే ధర్మాన్ని కాపాడే మహానాయకుడుగా చరిత్రలో చెరగని ముద్రవేసిన భీష్ముడు. ఇక 4వ విభాగం, అత్యున్నతమైన త్యాగం. కొన్నేళ్లు గడిచాక కథలో ఒక కొత్త మలుపు వస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది భీష్ముడు స్వచ్ఛందంగా చేసిన ఆ మహాత్యాగం గురించే. చాలా సంవత్సరాల తర్వాత శంతను మహారాజు సత్యవతి అనే ఒక మహిళను చూసి ప్రేమలో పడతాడు. కాని మళ్ళీ ఇక్కడ ఇంకో షరతు అడ్డొస్తోంది. సత్యవతి తండ్రి తన కూతురిని రాజుకి ఇచ్చి వివాహం చేయడానికి ఒక కఠినమైన నియమం పెడతాడు. సత్యవతికి పుట్టే పిల్లలే ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి రాజులు కావాలి అని పట్టుబడతాడు. ఆలోచించండి, శంతను రాజుకు అప్పటికే యువరాజు అయిన భీష్ముడు ఉన్నాడు కదా. దీంతో రాజుగారు ఎటూ తేల్చుకోలేని ఒక పెద్ద ధర్మసంకటంలో పడిపోతారు. ఇక్కడొక అద్భుతమైన పోలిక ఉంది, గమనించారా? మనం 2 తరాల త్యాగాలను పక్కపక్కన చూడవచ్చు. ఒకవైపు గంగాదేవి మీద ఉన్న ప్రేమ కోసం తన మౌనాన్ని భరిస్తూ కన్న పిల్లలను కోల్పోయిన తండ్రి, మరోవైపు
అదే తండ్రి సంతోషం కోసం తన మొత్తం భవిష్యత్తును స్వచ్ఛందంగా త్యాగం చేయడానికి సిద్ధపడిన కొడుకు. అసలిదెంతటి భావోద్వేగభరితమైన పోలికో కదా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఆ కొడుకు చేసిన త్యాగం ఎంత పెద్దదో చూడండి. తనకి న్యాయంగా రావలసిన రాజ్యసింహాసనాన్ని పూర్తిగా వదులుకున్నాడు. అంతటితో ఆగారా? లేదు. భవిష్యత్తులో తన పిల్లల వల్ల సత్యవతి పిల్లలకు ఎలాంటి ముప్పు రాకూడదని, తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని, ఎప్పటికీ పెళ్లి చేసుకోనని ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. అవును, ఈ కఠోరమైన వాగ్దానం వల్లే ఆయనకు భీష్ముడు అంటే భయంకరుడు అనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక చివరిగా 5వ విభాగం మహాసంగ్రామానికి బీజాలు. ఆ త్యాగం నిజంగా చాలా గొప్పది, నిస్వార్థమైనది. కాని మనం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఊహించని పరిణామాలకు దారితీస్తాయో ఎవరూ చెప్పలేరు. ఇక్కడే చరిత్రలోనే ఒక మహాసంగ్రామానికి బీజాలు పడ్డాయి. తండ్రిపై ఉన్న విపరీతమైన భక్తితో చేసిన ఈ తీవ్రమైన త్యాగమే భవిష్యత్తులో జరగబోయే ఒక మహా వినాశనానికి అసలు కారణమవుతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. కనీసం ఆ భీష్ముడికి కూడా ఊహకందని విషయమది. ఎంత మంచి ఉద్దేశంతో చేసిన వాగ్దానమైనా అది రాబోయే తరాలకు ఎలా శాపంగా మారుతుందో ఈ ఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. కాలం గడిచే కొద్దీ ఇది ఎలా ముదిరిందో చూద్దాం. ముందుగా కురువంశంలో భవిష్యత్తు తరాలు ఉద్భవించాయో వారే పాండవులు, కౌరవులు. ఆ తర్వాత దాయాదులైన వీళ్ల మధ్య విపరీతమైన అసూయ, పగ, ద్వేషం రగులుకున్నాయి. ఒకవేళ భీష్ముడే రాజయుంటే అసలీ పరిస్థితే వచ్చేది కాదు కదా అని మనకు అనిపించక మానదు. చివరగా ఆ ద్వేషం ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కురుక్షేత్ర యుద్ధానికి దారితీసేంతలా. ముగించే ముందు ఇదంతా చూశాక మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఆనాడు తండ్రి కోసం ఒక కొడుకు చేసిన ఆ అత్యున్నతమైన త్యాగం గనక జరగకపోయుంటే బహుశా ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆ మహాయుద్ధాన్ని ఆపగలిగేవారా? ధర్మం కోసం నిలబడటం, కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేది నిజంగా ఎంతటి బరుమైన బాధ్యతో ఈ పురాణగాథ మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఈ లోతైన ప్రశ్నతో నేటి మన విశ్లేషణను ముగిద్దాం. ఇలాంటి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.